ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రపంచమంతటా కూడా సెమీ క్రిస్మస్ పేరు మీదుగా ఎంతో మంది తమ జీవితాలు మార్చబడిన వారు, క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించిన వారు ఎంతగానో సంతోషిస్తూ, ఆనందిస్తూ, గంతులేస్తూ ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నారు. ఒక గొప్ప పండగ వాతావరణం ప్రపంచమంతటా మనకు కనిపిస్తూ ఉంది. నిజమే, మనమందరం చాలా చాలా సంతోషించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుడే నరవతారమెత్తి ఈ లోకంలో మన కోసం పుట్టాడు కాబట్టి, ఆయన పుట్టినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని, పురస్కరించుకొని మన జీవితాలు ఈరోజు ఎంత అద్భుతంగా మారాయో. ఒకప్పుడు మనం ఎలాంటి వారమో, ఎంత పాపులమో, ఎంత నీచులమో, ఎంత దుర్మార్గులమో, ఎంత బద్ధికులమో, ఎంత మోసగాళ్ళమో, కానీ మనందరి జీవితాలు ఈరోజు పరిశుద్ధంగా, నీతిమంతంగా మార్చబడి చక్కగా కుటుంబ సమేతంగా హ్యాపీగా నిరీక్షణ కలిగి ధైర్యంగా బ్రతుకుతున్నాము, మరి సంతోషిస్తున్నామంటే ఇదంతా ఆ దేవుడే మన కోసం పుట్టాడు కాబట్టి మన జీవితాలను మార్చాడు, మన బ్రతుకులు మారాయి. ఆయన రాకపోతే ఎంత నష్టం జరిగి ఉండేదో. మనమందరం నరకపాత్రులము, శాపగ్రస్తులము, అగ్నిగుండానికి వెళ్ళిపోవలసినటువంటి వారం మనమందరం, ఉగ్రతాపాత్రులు మనమందరం. కానీ యేసు ప్రభు వారి లోకంలో రావటం వల్ల, పుట్టడం వల్ల మన జీవితాలన్నీ మారిపోయాయి. అందుకే మార్చబడిన వారందరూ, మార్పు పొందిన వారందరూ, రక్షింపబడిన వారందరూ, రక్షణ పొందుకున్న వారందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసయ్యను ఆరాధిస్తున్నారు. చాలా చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయాలి. భూమి మీద రక్షణ పొందిన వారందరూ సంతోషిస్తున్నారు కదా. అయితే మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనతో పాటు ఆనందించి సంతోషించే మరొక వర్గం ఉన్నది. మానవ జాతితో పాటు, మనుష్యులతో పాటు ఈ రక్షణ ఆనందాన్ని కలిగి ఎంతో మంది ఇంకా దేవుని యందు ఆనందిస్తున్నారు. యేసుక్రీస్తు యజ్ఞమును బట్టి సంతోషిస్తూ గంతులేస్తున్న వారు ఇంకొక వర్గం ఉంది. అదేంటో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మనం చూద్దాం ఈరోజు. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. లూకాసు వార్త 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ దేవుణ్ణి స్తోత్రం చేయుచున్నది ఎవరు, దేవుణ్ణి స్తుతిస్తున్నది ఎవరు అనంటే దేవదూతల సమూహము. పరలోకము నుంచి దేవదూతల సమూహము దిగి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. గొర్రెల కాపుల దగ్గరికి దేవదూత మొదటగా వచ్చి ఈ సువర్తమానము తెలియజేసిన తర్వాత పరలోక సైన్య సమూహము వారు దిగి వచ్చి అక్కడ పొలంలో ఆ కాపుల దగ్గర, గొర్రెల కాపుల దగ్గర సంతోషించి, ఆనందించి దేవుని స్తుతించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాట ఒకటి అద్భుతం. ఏంటి వాళ్ళు చెప్పిన మాట అంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఇది మొదటి భాగం. వాళ్ళు ఏం చెప్పారు? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ అన్నారు. రెండవది ఏమంటున్నారంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఇక్కడ ఒకటి సర్వోన్నతమైన స్థలాలలో మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానం. ఇక్కడ భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు. అంటే పైన చెప్పిన మాట భూమి మీద ఉన్న వారి గురించి కాదు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. పైన ఉన్న మాట ఎవరి కోసం అనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన, మహా ఉన్నతమైనటువంటి స్థలాలు ఏంటివి అనంటే, దేవుడు ఒక ప్రపంచాన్నే కాదు అనేక ప్రపంచాలను సృష్టించాడు. ఆ విషయం బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తోంది. ఆ ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలు కావచ్చు, లేకపోతే దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవారు కావచ్చు, వారి పేర్లు మనం ఏమైనా పెట్టవచ్చు. వారిని ఆకాశ సైన్యము అంటున్నాం, లేదా దేవదూతల సమూహము అనుకోండి. కేవలం పరలోకంలోనే కాదు, పరలోకమే కాకుండా ఇంకా అనేక ప్రపంచాలను దేవుడు సృష్టించాడు. ఆ ప్రపంచాల మీదలో నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారు. వారిని ఉన్నత స్థల నివాసులు అంటారు. అవే సర్వోన్నతమైన స్థలములు. అక్కడ ఉన్న వారికి కూడా దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే ఆ ప్రజలకు కూడా రక్షకుడు అవసరం. వేరే ప్రపంచాలలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అక్కడ కూడా దేవుని నామానికి మహిమ కలగాలి. అక్కడ మాత్రమే కాదు, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి కూడా సమాధానం కలగాలి అని ఈ మాట అర్థం. కేవలం భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకే కాదు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో ఉన్న వారి మధ్యలో కూడా దేవుని నామం మహిమపరచబడాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టింది ఈ భూగడ్డ మీద, భూలోకం మీద ఉన్నటువంటి మానవ జాతి కోసమే కాదు, సర్వ ప్రపంచాలలో ఉన్నటువంటి భక్తుల కోసం, దేవుని ప్రజల కోసం మరి ఆయన యజ్ఞమయ్యాడు అనే మొట్టమొదటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చాలా మంది ఏమని బోధిస్తున్నారంటే, ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో అంటే ఒక వ్యాఖ్యానం చెప్పారు, పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానం. సర్వోన్నతమైన స్థలములు అంటే దేవుడు మరి ఉండాలని, మహిమపరచబడాలని కోరుకునే స్థలం ఏదంటే మానవ హృదయం అని. దేహం మొత్తాన్ని ఒక పట్టణంగా ఊహించుకొని హృదయాన్ని మాత్రం మరి సర్వోన్నతమైన స్థలంగా, దేవాలయంగా ఊహించుకుంటే, దేవుడు నివాసం ఉండే స్థలంగా ఊహించుకుంటే, మరి సర్వోన్నతమైన స్థలం అంటే మానవుల హృదయమే.
అక్కడ దేవుడు మహిమపరచబడాలి, హృదయంలో దేవుడు ఘనపరచబడాలి అనే ఒక వ్యాఖ్యానం చెప్పారు. అది స్పిరిచువలైజ్ చేసి చెప్పటం తప్పని కాదు, చెప్పొచ్చు, బ్రహ్మాండంగా ఆ వ్యాఖ్యానం చెప్పవచ్చు. కానీ దీని అసలు అక్షరార్థం అది కాదు, అది ఆత్మ సంబంధమైన అర్థం. ఇదే మాటను స్పిరిచువలైజ్ చేసి చెప్పటం అనమాట. అది అయితే స్పిరిచువలైజ్ చేసి చెప్పుకోవచ్చు మనం, తప్పేం లేదు. ఆ రకమైన వ్యాఖ్యానం పెద్దలు చెప్పారు, దాన్ని అనేక సహోదరులు ఉటంకించి చెప్తున్నారు. అందులో అసలు ఎలాంటి అనుమానం లేదు, బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. కానీ దీని అసలు అక్షరార్థం అది కాదు. ఇక్కడ అసలు అర్థం ఏంటంటే, అక్షరార్థం ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలకు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం, అలాగే సర్వోన్నతమైన స్థలాలలో అంటే వేరే ప్రపంచాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో కూడా దేవుని నామం మహింపరచబడాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టింది కేవలం మానవ జాతి కోసం మాత్రమే కాదు. ఆయన రక్తము, ఆయన పవిత్ర నిష్కలంక రక్తము ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు, భక్తులకు ఆయన రక్తము అవసరం అనమాట. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవదూతలందరూ దిగి వచ్చి ఎందుకు సంతోషిస్తూ ఆనందిస్తున్నారు అంటే, అమ్మాయి ఇంతకాలం తర్వాత ఇదిగో యజ్ఞవేదిక అంటే భూగ్రహం ఇదిగో స్థాపించబడింది. ఈ భూగ్రహం మీద రక్షకుడు ఉద్భవించబోతున్నాడు, ఆయన ప్రాణం ఇవ్వబోతున్నాడు, రక్తం కార్చబోతున్నాడు. ఆ రక్తం మన మీద ప్రోక్షించబడుతుంది. ఆ రక్తం ద్వారా దేవునితో మనం అందరం సమాధానం పడవచ్చు, సమాధానం పొందుకోవచ్చు అని కేవలం మానవ జాతి మాత్రమే యేసయ్య రక్తంతో దేవునితో సమాధానపరచబడటం కాదు, సర్వ ప్రపంచాలలో, సర్వ లోకాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, దేవదూతలు అందరూ కూడా దేవునితో సమాధానం పడాలి అని అంటే ఆ రక్తం అనేది అందరికీ అవసరం అన్నమాట. అందుకే వారు కూడా, దేవదూతలు కూడా వచ్చి సంతోషించి ఆనందించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు ఇదే కాదు, యేసు ప్రభు వారు యజ్ఞముగా చేయబట్టడానికి భూగ్రహం అనేది ఒక యజ్ఞ వేదికగా మరి దేవుడు ఏర్పాటు చేశాడన్న విషయం మనకు తెలుసు. ఆ విషయాన్ని ఒకసారి మనం యోబు గ్రంథంలోకి వెళ్ళి చూస్తే చాలా చక్కగా మనకు యోబు గ్రంథం ఆ విషయాన్ని మనకు నేర్పిస్తా ఉంది. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేని మూలరాతి? భూమి యొక్క మూలరాతిని. అంటే భూమి యొక్క మూలరాతిని వేసేటప్పుడు ఒక ఇనాగరేషన్ సెరమనీ అక్కడ జరిగింది, ఒక ప్రారంభోత్సవం జరిగింది. భూమికి పునాది వేస్తున్నప్పుడు దేవుడితో పాటు అనేకమైనటువంటి దేవదూతలు అక్కడికి వచ్చారు. ఉదయ నక్షత్రములు అంటే దేవదూతలు ఉన్నతమైన స్థానానికి చెందిన వాళ్ళు అనమాట. వీటిని వేకోచుక్క అన్న ఉదయ నక్షత్రం అన్న ఒకటే అనమాట. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడారంట. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారట. దేవదూతలందరికీ ఎందుకని ఆనందం? ఉదయ నక్షత్రంలో ఎందుకని పాడారు? వాళ్ళు ఏం పాట పాడారు తెలుసా? అక్కడ జయధ్వనులు అంటే జయము 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 అని గట్టిగా ధ్వని వచ్చే విధంగా దేవదూతలందరూ, ఉదయ నక్షత్రాలందరూ పాడారు. దేని మీద జయము? జయము 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 అని ఎప్పుడు పాడతారు? దేని మీద జయం అంటే పాపం మీద జయం రాబోతుంది. ఇగో లోక చరిత్రలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇగో దేవుని రక్తం చిందించబడబోతుంది. దేవుడు యజ్ఞము కాబోతున్నాడు, రక్తాన్ని చిందించబోతున్నాడు. ఆ రక్తం ద్వారా దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది పూడ్చివేయబడుతుంది. మనం దేవునితో సమాధాన పరచబడబోతున్నాం. అటువంటి యజ్ఞము జరిగే యజ్ఞ వేదిక అయినటువంటి భూమి ఇదిగో ఏర్పాటు కాబోతుంది. దానికి దేవుడు పునాది వేస్తున్నాడు. ఇక మనకు జయమే. యేసు రక్తం ద్వారా మానవ జాతి మొత్తానికి, అలాగే సర్వలోక నివాసులకు, సర్వ ప్రపంచాల్లో ఉన్నటువంటి జీవులకు, అలాగే సర్వోన్నతమైన స్థలంలో ఉన్న వారికి, దేవతలందరికీ ఇంకా జయము కలిగినట్లే అన్న ఉద్దేశంతో వాళ్ళు జయధ్వనులు చేయటం స్టార్ట్ చేశారు. భూమికి పునాది వేసినప్పుడు జయధ్వనులు చేశారు. ఇంకా పునాది వేసిన తర్వాత, భూమి స్థాపించబడిన తర్వాత, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు నరవతారం ఎత్తి మరి మానవునిగా జన్మించినప్పుడు కూడా మళ్ళీ అదే దేవదూతలు వచ్చి మళ్ళీ సంతోషించి జయధ్వనులు ఆనందించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకు రక్తం అనేది ప్రతి వ్యక్తికి, మానవ జాతికే కాదు దేవదూతలకు అందరికీ కూడా రక్తం అవసరం. ఎందుకంటే దేవదూతల్లో కూడా లోపములు ఉన్నవి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పాపములు ఉండటమే కాదు, పాపం ఒకవేళ లేకపోయిన వారిలో లోపం ఉన్నది. ఎందుకంటే పాపం ఉంటే వారిలో అక్కడ వెంటనే స్థానం కోల్పోతారు, అక్కడ నుంచి తోసివేయబడతారు వాళ్ళు, అక్కడ ఇంకా స్థానం ఉండదు. కానీ లోపాలు ఉంటాయి. పాపము వేరు, లోపము వేరు. ఇక్కడ దేవదూతల్లో లోపాలు ఆయన కనుగొన్నట్టుగా యోబు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు అని అంటే ఉన్నాయని కదా అర్థం. ఆయన తన దూతల యందట లోపాలు కనుగొనుచున్నాడు. దేవదూతలలో కూడా పాపము లేకపోవచ్చు, కానీ ఏముందో తెలుసా అండి, లోపములు ఉన్నవి. మరి ఆ లోపములకి ప్రాయశ్చిత్తం ఏంటంటే యేసయ్య రక్తమే. యేసయ్య రక్తమే ఈ విశ్వంలో ఉన్న సకల లోకాలలో ఉన్నటువంటి ప్రజలకు, భక్తులకు మరి ప్రాయశ్చిత్తం, పాపానికి, లోపానికి ప్రాయశ్చిత్తం కలుగజేసేది యేసయ్య రక్తం మాత్రమే. యేసయ్య రక్తం కేవలం మానవులకే కాదు, అందరికీ సంబంధించింది. కావాలంటే ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 21 నుంచి చదువుతాం, బాగుంటుంది. హెబ్రీ పత్రిక 9:21. అదే విధముగా గుడారము మీదను, సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాను. తెలుసు కదా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి పాత్ర మీద కూడా ఆనాడు ఆ జంతు బలిని అర్పించినప్పుడు ఆ రక్తం ఏదైతే ఉందో, ఒలికించిన రక్తాన్ని ప్రతి వస్తువు మీద, ప్రతి ఉపకరణము మీద, సేవా పాత్రలన్నిటి మీద ప్రోక్షించేవాళ్ళు.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు. చూడండి, సమస్త వస్తువులు ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. కేవలం పాత్రలకే కాదు, ఆనాటి మనుష్యులకు కూడా వారి పాపము కడగబడాలి అనంటే, క్షమించబడాలి అనంటే రక్తము చిందించాలి, జంతు రక్తము చిందించాలి. చిందించిన రక్తం వారి మీద ప్రోక్షించాలి. వారి మీదే కాదు, సేవా ఉపకరణాలన్నిటి మీద ప్రోక్షించాలి. అన్నిటికీ పవిత్రత, పరిశుద్ధత కలగాలంటే జంతువుల రక్తాన్ని చిందించాలి. అది ధర్మశాస్త్రం ప్రకారం. ఇక 23 నుంచి చదివితే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. చూసారా, ఈ ఈ ఈ ఉపకరణాలు మనకు ఇప్పుడు సేవా పాత్రలన్నీ ఉన్నాయి కదా. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణం అది మరి మందసం కావచ్చు, సువర్ణ ద్వీపార్తి కావచ్చు, సన్నిధి రొట్టెల బల్ల కావచ్చు, కరుణా పీఠం కావచ్చు, గంగాళం కావచ్చు, ఏమండి, అలాగే అక్కడ ఉన్నటువంటి బలిపీఠ, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్నాయి. తెలుసు కదా, పరలోకంలో పెద్ద దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటికీ పోలికగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ వాటితో పోలి ఆ పోలిక ప్రకారం ఇక్కడ చేయబడ్డాయి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి, చూడండి, పరలోక సంబంధమైనవి అంటే మనము, అలాగే పరలోకంలో ఉన్న దేవదూతలు, అలాగే వేరే లోకాలలో ఉన్నటువంటి వ్యక్తులు, భక్తులు, వీళ్ళందరూ పరలోక సంబంధమైన వాళ్ళు. అందుకే పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. వీటికంటే శ్రేష్టమైన బలి ఎవరు? యేసయ్య రక్తం. అంటే యేసయ్య రక్తము ద్వారా పరలోక సంబంధమైన వాటన్నిటికీ శుద్ధి చేయబడవలసి ఉంది. పరలోక సంబంధమైన వాటన్నిటి మీకు యేసయ్య రక్తం అనేది అవసరం అని ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే ఒకసారి మనం కొలస్సీ పత్రికలో కూడా చూద్దాం. ఇంకా క్లారిటీ కోసం ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాం. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, జాగ్రత్త చూడండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, శిలువ రక్తము చేత సంధి చేయబడవలసినటువంటి సమస్తము ఏంటేంటో ఇక్కడ చెప్పబడింది అనమాట. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అనగా అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఇదండి, ఎవరెవరితో సమాధానం దేవునికి? చాలా జాగ్రత్తగా వినండి. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలి. ఇప్పుడు మానవులే పాపులైతే, మానవుల కోసమే రక్తం చిందించబడితే, మరి భూలోక సంబంధమైన వాటిని దేవునితో సమాధానపరచడానికి సంధి అవసరం, కానీ పరలోక సంబంధమైన వాటిని కూడా సంధి చేయాల్సిన అవసరం ఏముంది? రక్తము చేత. అంటే వారికి కూడా రక్తము అవసరము. యేసయ్య రక్తము కేవలం మానవ జాతికే కాదు, దేవదూతలకు కూడా, అలాగే సర్వ ప్రపంచాలలో నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలకు, భక్తులకు కూడా ఆయన రక్తం చేత సంధి చేయబడటం అవసరం. ఆయన రక్త ప్రోక్షణ సమస్తము వాటి మీద ఉండాలన్నమాట. అందుకే సంతోషము, ఆనందము యేసు పుట్టినందుకు మానవ జాతికి మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ఆయనకి ఇష్టమైన ప్రజలకు మాత్రమే కాదు సమాధానం, సర్వోన్నతమైన స్థలాలలో, పరలోక రాజ్యంలో, పరలోక సంబంధమైన వాటన్నిటికీ మరి సమాధానం, సంధి అవసరం. అందుకే దేవుని నామం భూమి మీదే కాదు, మరి సర్వోన్నతమైన స్థలాలలో కూడా ఆయన నామం మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి, దేవుడు మహిమ పొందాలి. అందుకే సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ యేసయ్య పుట్టుక కోసం ఎదురు చూశారు. అందుకే భూమికి పునాది వేసినప్పుడు జయధ్వనులు, కేకలు పెట్టారు. యేసు వారు పుట్టినప్పుడు ఇంకా ఆనందించారు. ఏమంటే, ఇంత ఆనందం సర్వ ప్రపంచానికి ఎందుకు అవసరం అని అంటే, ఆయన రక్తము చేత దేవునితో సమాధానపరచబడటం ప్రతి వ్యక్తికి అవసరమైందనమాట. ఇది దాని అసలు సిసలైనటువంటి అర్థం. ఏది? లూకాసు వార్త 2:13లో సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ అని అంటే అది భూలోకం కాదు, భూమి మీద ఉన్న భక్తులు కాదు. ఎందుకంటే దాని కిందే భూమి మీద ఉన్న భక్తుల గురించి ఆల్రెడీ చెప్పబడింది. అది ఎవరి గురించి అని అంటే పరలోక సంబంధమైనటువంటి దేవదూతలు, అలాగే సర్వోన్నతమైన స్థలాలు అంటే వేరే ప్రపంచాలలో ఉన్నటువంటి భక్తులు, వీరందరి గురించి చెప్పబడినటువంటి మాటే ఆ మాటగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది క్లుప్తమైనటువంటి వివరణ. మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.